ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే. కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి. బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్. ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదల బాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న UPVC కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ UPVC కబోర్డ్ వర్క్స్. UPVC వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న ఖరీఫ్లో ఏలూరు జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో గురువారం రానున్న ఖరీఫ్లో ధాన్యం సేకరణపై ముందస్తు ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతులు ఎదుర్కోబోయే సమస్యలను అధికారులు ముందుగానే గుర్తించి
వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో 1,91,534 ఎకరాలలో ఖరీఫ్ సాగవుతుండగా 5,74,552 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, దానిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి మద్దతు ధరకు సేకరించేలా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఖరీఫ్లో ధాన్యంను తేమ శాతం అనుసరించి క్వింటాల్కు కామన్ రకం 2,369 మరియు గ్రేడ్ ఏ రకం 2,389 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని, ప్రస్తుతం ఖరీఫ్లో గత లక్ష్యానికి అదనంగా 50,000 మెట్రిక్ టన్నులతో మొత్తం 4 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ముందే గ్రామ స్థాయిలో ఈ పంట ఈకేవైసీ నమోదు 100% పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టోడియన్ అధికారులను నియమించాలని, మండల స్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. ధాన్యం సేకరణలో రైతులు, మిల్లర్లు రవాణాపరమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గోనె సంచుల సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా నాణ్యమైన గోనె సంచులను రైతులకు అందించాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, ట్రాన్స్పోర్టర్లు తదితరులు ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్కు చెప్పారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, డిఎస్ఓ అబ్రహం, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శివరామమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే అబీబ్ బాషా, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, డీసీఓ శ్రీనివాస్, డీసీఎంఎస్ బిఎం కృష్ణమోహన్, ఎస్ఎఫ్ఐ డిఎంసీ కేపీ రెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయాలి మేడం. నేను కూడా అంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చున్నారు. నేను 2-3 డేస్లో కంప్లీట్గా చేసేస్తాను. అదే చెప్తుంటాను మేడం. అంతా కలిసి గవర్నమెంట్ ఎలా చెప్తే మేడం గారు గవర్నమెంట్ ఎలా చెప్తే అలా రిటర్న్ ఎప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా ఎవరు మారలేదు కాబట్టి వీ హావ్ ఎ గుడ్ టీమ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ మీటింగ్ మనం ఎట్లా డిస్ట్రిక్ట్ లెవెల్ పెడుతున్నామో అట్లా డివిజన్ లెవెల్ అన్ని చోట్ల పెట్టించాలి. సో ఐ హోప్ ఆల్ ద డివిజనల్ ఆఫీసర్ ఆల్సో లైన్. సో మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ చాలా పీక్లో జరుగుతుంది. సో మీ అందరూ మీకు సాగు ఏరియా ఎంత, కల్టివేషన్ ఎప్పుడు ఈల్డ్ వస్తుంది అవన్నీ తెలుసుకొని దానికి తగినట్టు ప్రిపేర్ అయిపోవాలి. సో మండల్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని మీటింగ్ పెట్టించాలి. విలేజ్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఆర్ఎస్పీ లెవెల్లో కూడా చేసుకోవాలి. అందరూ ప్రిపేర్డ్గా ఉండాలి. ఆర్ఎస్పీ లెవెల్ అందరికీ ఒక రౌండ్ ఆఫ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా మీరు ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తామని చెప్పాము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లో మిషన్ మోడ్లో చేయవలసిన ఈ పంట క్రాప్ ఉంది. సో ఆల్మోస్ట్ ప్యాడీ కనిపిస్తున్నాయి అన్ని చోట్ల. సో దిస్ ఇస్ 17% అయిపోయింది మేడం. ఇంకా బ్యాలెన్స్ ఈ 10 days కంప్లీట్. ఈకేవైసీ 5% ఉన్నాయి. అంటే ఈకేవైసీ ఈసారి ఆప్షనల్ ఇచ్చారు మేడం, మ్యాండేటరీ చేయలేదు. అయినా అది కూడా కంప్లీట్ అయింది. ఈకేవైసీ చేయండి. రేపు ప్రాబ్లం లేకుండా దేనికైనా పనికి వస్తుంది. మధ్యలో వర్షం వచ్చింది, వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇవ్వాలంటే కూడా ఈకేవైసీ పనికి వస్తుంది. పేమెంట్ చేయాలంటే కూడా ఈకేవైసీ ఆ ఫార్మర్కి మ్యాండేటరీ. మరి మీరు మ్యాండేటరీ అంటే వాళ్ళకి ఆప్షన్ పెట్టారు. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ దగ్గర మనం డెసిషన్ తీసుకుంటాము. సో మీరు ప్రైవేట్ సెక్టర్ తీసి నేను త్వరలోనే పడతాను, ఈ వారంలోనే పడతాను. డివిజనల్ ఆఫీసర్స్ మీరు చేయవలసింది ఇమీడియట్గా మీరు డ్రైవ్ పెట్టవలసింది ఈ పంట 100% క్రాప్ బుకింగ్ అయిపోవాలి. విత్ ఈకేవైసీ ట్రై చేయండి. 80-90% ఈకేవైసీ అయినాక దాన్ని మీరు టేక్ ఎ కాల్ ఆన్ హౌ టు గో హెడ్. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిసిటీ మెటీరియల్స్ టూ ఎర్లీ. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సెప్టెంబర్ సర్కులర్ కమ్స్ మనకి ఇప్పుడు ప్యాడీ రాలి అక్టోబర్లోనే వస్తుంది. అందులో సర్కులర్ వస్తే గో హెడ్ దాట్. లేదంటే ఆల్రెడీ బ్యాకప్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి. బికాస్ లాస్ట్ టైం నిజంగానే ఈసారి కూడా అన్ప్రెడిక్టబుల్ రైస్. బట్ మనకు 3 hours బ్యాకే ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. బట్ వీక్లీ ప్రొడిక్షన్ అంతా మనకు ముందే ఫోన్లో వస్తున్నాయి కాబట్టి దానికి తగినట్టు మనం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో లాస్ట్ టైం మనం మిస్ అయిందని చెప్పాను. కానీ ఇనీషియల్గా మనకు 2-3 monthsలో ఎక్కువ వర్షం రావడం, మళ్ళీ అక్కడికి గని బ్యాగ్స్ పుష్ చేయించడం, అక్కడ లేదని చెప్పి వేరే చోటు నుంచి పంపించడం ఇలాంటివి మనం చేసాము. ఈసారి అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉన్నట్టు మనం ఏం చేసుకోవచ్చు మీరు ఆలోచించుకోవాలి. తర్వాత డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ రోడ్లో పెట్టడం, అర్జెంట్ టార్బన్ నుంచి కవర్ చేసేసి అవన్నీ మనం చేసాం. ఈసారి ఏమైనా సొల్యూషన్ ఇచ్చారు దానిపైన?
అంబికా సంస్థలు హిందూ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 20-21 తేదీల్లో ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఆలపాటి రామచంద్రరావు సాహిత్య సంగీత మహోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు గురువారం స్థానిక వైఎంహెచ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ, వైఎంహెచ్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ కార్యక్రమాలపై ప్రసంగించి తెలియజేశారు. ఉపాధ్యక్షులు ఎంవీఎస్ నాగేశ్వరరావు, వేమ కోటేశ్వరరావు, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ ఈ విషయాలను తెలియజేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ అంబికా సంస్థల ఖ్యాతిని ఏలూరు నుంచి ప్రపంచానికి విస్తరించిన ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలు కళా సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా వైఎంహెచ్ హాల్లో 20వ తేదీన ప్రముఖ సాహిత్య కళాకారులచే ఉదయం వద్దిపత్తి పద్మాకర్ నిర్వహణలో అష్టవధానాన్ని, సాయంత్రం సాహితీవేత్తలతో భువన విజయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వైఎంహెచ్ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు విచ్చేస్తారని, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ విచ్చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ సహాయ కార్యదర్శి హెచ్ సాయితేజ, డాక్టర్ గుడిపాటి లలిత శర్మ, కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు బొప్పన వెంకటరాజు, సహాయ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు, సభ్యులు బంకా ప్రసాద్, పిలగల కొండలరావు, పార్వతీ రామచంద్రన్, హేమంత్ కుమార్, కొమ్మన వెంకటరమణ, ఎం సూర్యనారాయణ యాదవ్, సెలా మాణిక్యాలరావు, ఎంవి రవీంద్ర, మారం అను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే విధంగా కళాభిమానులు నగర ప్రజలకు తెలియజేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఆలపాటి రామచంద్రరావు గారి శత జయంతి ఉత్సవాలు చేస్తామనేది మీ అందరికీ తెలుసు. గత 4 నెలల క్రితం నాటకోత్సవాలు చేసాము. మళ్ళీ ఇప్పుడేమో రేపు శనివారం అంటే 20వ తారీఖు శనివారం, 21వ తారీఖు ఆదివారం ఆలపాటి రామచంద్రరావు సాహిత్య సంగీత మహోత్సవాలని ఒక కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం. ఇది 2వ కార్యక్రమంగా 2 రోజులు వరుసగా ఉంటాయి. మొట్టమొదటి రోజు కార్యక్రమంలోనేమో సాహిత్య సమ్మేళనం పేరుతోటి అష్టావధానం మన వర్తిపతి పద్మాకర్ గారు ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమం ఉదయం 10:40 ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకేమో భువన విజయం కార్యక్రమం అనేక ఊళ్ళ నుంచి, హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి, అనంతపురం నుంచి ఇలాగ అనేక మంది పుత్రికలు పాల్గొంటున్నారు. ఈ యొక్క భువన విజయం కార్యక్రమంలో అన్నయ్యగా రకరకాల కవులుగా భువన విజయంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆయా ఊళ్ళ నుంచి వస్తున్నారు. వాళ్ళందరితో భువన విజయం కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యి ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆదివారం వచ్చేటప్పటికల్లా అంటే 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకి సంగీత సమ్మేళనం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి దగ్గర కూడా ఇతను సాయి హేమంత కృష్ణ అనే అతను నాసికా వేణునాదం అంటే ఇతను చెన్నై నుంచి వస్తున్నాడు. ముక్కుతోటి ప్రత్యేకించి ఈ వేణునాదాన్ని వినిపించడం అనేది ఇతని యొక్క ప్రత్యేకత. ముక్కుతోటి ఆ రకంగా వేణునాదాన్ని వినిపించడం మోడీ గారు కూడా ప్రశంసించి మోడీ గారు కూడా ఇతనికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఏలూరు తీసుకొచ్చి, చెన్నై నుంచి ఏలూరు తీసుకొచ్చి అతనితో ఆ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఆ తదుపరి కార్యక్రమంగా ఏలూరు సంగీత సౌరభం అని చెప్పేసి మన డాక్టర్ గుడిపాటి లలితా శర్మ గారి నిర్వహణలో సంగీత కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితోటి ఆ సంగీత కార్యక్రమం అదే డయాస్ మీద ఈ యొక్క నాసిక వేణునాదం అయిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం నాడు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు వస్తారు. అలాగే శనివారం నాడేమో సాయంత్రం ఏమో ఎమ్మెల్యే గారు మన చంటి గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ నూర్జహాన్ గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు శనివారం సాయంత్రం. ఆదివారం ఏమో సత్యకుమార్ గారు మినిస్టర్ గారు వస్తారు, హెల్త్ మినిస్టర్ గారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం కార్యక్రమం వేణునాదాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు కాబట్టి తప్పకుండా అందరూ రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ప్రజలలో తెలుగు భాష మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కోసం అని చెప్పి నేను ఈ ఉదయ కార్యక్రమాన్ని, సాయంత్ర కార్యక్రమాన్ని తిలకించి ఎవరైతే వచ్చి చూస్తారో మరుసటి రోజు ఆదివారం నాడు 10:30కి వాళ్ళు సమీక్ష రాస్తే ఆ సమీక్షలో ఉత్తమ సమీక్షకి 3,000, 2,000, 1,000 3 బహుమతులతో పాటు 2 కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటంటే విద్యార్థుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఏదో కార్యక్రమానికి వచ్చాం, ఎవరో ఏదో అనుకుంటా కాదు. అసలు ఏంటి మన తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అందం ఏమిటి తెలుసుకొని
అందుకని ఈసారి ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఒక పోటీలు నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అదొక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తర్వాత నాసికా వేణునాదం అనేది ఇది చాలా ఒక మంచి ప్రక్రియ. ఇది మరి అబ్బాయి శ్రీ హేమంత్ కృష్ణ మన మోడీ గారి దగ్గర అయితే కానీ, అలాగే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర ఇది ఎంతోమంది మహామహుల ఎదుట అతను ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెన్నై నుంచి వాళ్ళ బృందంతో కార్యక్రమం చేయడానికి వస్తున్నారు. వారి మా వైఎంహెచ్ఏలో అంబికా సంస్థల వారి ఆధ్వర్యంలో మా వైఎంహెచ్ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పుడో కానీ జరగవు ఏలూరులో. అటువంటి కార్యక్రమాలను అంబికా వారి సహకారంతో మా వైఎంహెచ్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాలకి మన ఏలూరు ప్రజలందరూ ఇచ్చేసి దాన్ని తిలకిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మనం చూడాలంటే విజయవాడ హైదరాబాద్ వెళ్ళాలి, కానీ మన ఏలూరుకే తీసుకొచ్చి దాన్ని ఘన విజయం చేస్తున్నటువంటి అంబికా సంస్థలకి, అలాగే మా వైఎంహెచ్ఏ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాలకి ఏలూరు ప్రజలందరూ మనం అందరం ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నిరాధార ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో వైసీపీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఏలూరు డిఎండ్ హెచ్ఓ కార్యాలయం వద్దనున్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద టీడీపీ నాయకులతో ఆయన పర్యటించారు. అనంతరం పవర్పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు బహుమానంగా ప్రజలు 11 సీట్లు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా బుద్ధిగా మసులుకోకుంటే ఆ సీట్లు కూడా కోల్పోతారంటూ హెచ్చరించారు. వైసీపీ 5 ఏళ్ల కాలం పాటు చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేసి చూపించిందంటూ గుర్తు చేశారు. ఎప్పటికైనా అటువంటి అవాస్తవ వాదనలు వైసీపీ నాయకులు విడనాడాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, నాయకులు త్రిపర్ణ రాజేష్, దొడిగర్ల సుభామల్లిక్, మేడపల్లి యేసు, బడిశెట్టి శ్రీనివాసరావు, జంజావుల అంజుబాబు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏరియా ఇదేనండి, మెడికల్ కాలేజీ ప్రారంభం అయిపోయింది, క్లాసులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నది ప్రహరీ గోల్ లేదు, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయండి. ఆ 5 సంవత్సరాల్లో 126 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగితే ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఈ ఒక్క సంవత్సరంలోనే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి 86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎంతండి? 86. వాళ్ళు 5 సంవత్సరాల్లో 126 కోట్లు మాత్రమే. మరి ఈ రోజున ఒక కోడికత్తికి ఒక గులకరాయికి ఇరవల్లాడిపోతున్నావే. చంద్రబాబు నాయుడు గారు 2004లో ఆలిపిరిలో 17 కెమెరా బెంచ్ పెట్టి పేలిస్తే 10 మీటర్ల పైకెత్తి ఎగిరి చొక్కా దులుపుకుని వచ్చిన మా చంద్రబాబు నాయుడుతోనా మీరు ఆటలాడేదని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తాం. మీరు ఎక్కడ ఉండదు. రెండు 2019 నుండి 2024 వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వాళ్ళు శాంక్షన్ చేయటం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగింది. దానికి 8,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా మన ఏలూరులో కూడా ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరగటం జరిగింది. అది 40%, 35% అయ్యింది. దానికి పూర్తి అయిపోయినట్టుగా మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం నాడు సందర్శించారండి. ఇదిగోండి, సందర్శించి ఇవన్నీ కూడా ఈ క్లాస్ రూములు, ఈ యొక్క వైద్య కళాశాలకు సంబంధించిన అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళేదో గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ కూర్చుని చక్కగా క్లాసుల్లో కూర్చుని ఫోటోలకు పోజులు ఇచ్చారు. మళ్ళీ తర్వాత కేక్ కట్ చేసుకుని వాళ్ళు వీళ్ళు తినిపించుకున్నారు. అంతా బాగానే ఉంది. అయ్యా, మరి ఈ రోజున మనకి ఏలూరులో జగన్ హయాంలోనే జరిగింది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదు, మెడికల్ కాలేజీలు కట్టలేదు, పూర్తి చేయలేదని చెప్పేసి
ఇద్దరు మాజీ డిప్యూటీ మేయర్లు గుడిదేవి శ్రీనివాసరావు గారు, నూకపెయ్యి సుధీర్ బాబు గారు ఏమంటున్నారు అని అంటే ఇక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. ఇక్కడ అభివృద్ధి అయినట్టు కేకులు కట్ చేశారు. ఇక్కడేమో అభివృద్ధి జరగలేదు, పరువు పోయిందంటండి. ఏం పోయింది? రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి మీద ఈ ఒక్క కాలేజీ కట్టకపోవడం వల్లే పరువు పోయిందంట. అయ్యా సుధీర్ బాబు గారు, మీకు ఒకటి చెప్తున్నాం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మా నాయకుడు, డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్ అన్న ఆల్నాని 62,388 ఓట్లు 3 బాక్సులు లెక్కట్టకుండా పోయారు. 44 కార్పొరేటర్లు, రెడ్ క్రాస్, మెడికల్ సొసైటీ అసోసియేషన్ మెంబరు, డిప్యూటీ మేయర్లు, ఇడా చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మొత్తం ఉన్నా సరే 62,388 ఓట్లతో ఓడిపోతే అప్పుడు మీ పరువు ఏమైపోయింది? సుధీర్ బాబు, నీకు ఇదే చెప్తున్నా, పరువు మీది కాదు, ఎప్పుడో పోయింది. ప్రతి హెడ్ క్వార్టర్లోనూ 2 ఎకరాలు 3 ఎకరాల్లో కొన్ని కోట్ల రూపాయల డబ్బు విలువ చేసే భూమిని ఆఫీసుల కింద కట్టేశారే. 43 సంవత్సరాలున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఆఫీసులు ఉన్నాయి మాకు. 2 మా సొంత ఆస్తులే. ఒకటి వెంకటరామ థియేటర్ దగ్గర గంగానమ్మ గుడి దగ్గర, రెండోది అమీనాపేటలో సొంత డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్తో ఉన్నదే తప్ప 43 సంవత్సరాల్లో ఏ ఒక్క గజ స్థలం కానీ ఆక్రమించుకుని సొంత ఆఫీసు కార్యక్రమాలకు మేము ఉపయోగించుకోలేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున. మరి అలాగే ఋషికొండలో 500 కోట్ల రూపాయలకి మీ జగన్మోహన్ రెడ్డి గారి విలాసాల కోసం కట్టిస్తే దాని గురించి సమాధానం లేదే. ఇవన్నీ లేకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ పరుగు పోయింది, కూటమి పరుగు పోయింది అని అంటారేంటి? మీరు రండి, చూపిస్తాం. ఇప్పుడు మా ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతుంది? ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం. మీరు ఏం చేశారు చూడబట్టే మీకు 11 సీట్లకి ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిస్తారు. ఒకరోజేమో రైతు పోరుబాటు అన్నారు, ఏలూరు నుంచి 12 మంది వెళ్ళారు. మళ్ళీ 19వ తారీఖున ఈ మెడికల్ కాలేజీ అంటున్నారు. అసలు ఏలూరులో మీకు ఉన్నది 23 కార్పొరేటర్లు ఉన్నారు. ఎంతమంది వస్తున్నారు? ఏ నాయకుడు వస్తున్నాడు? ఎంతోమంది పదవులు అనిపించారు. ఎవడొస్తున్నాడు? ఎంతసేపు కూడా ఆ 12 మంది ఆ 14 మందిని వేసుకుని తిరుగుతున్నారు. తిరగండి, మేము కాదంటలా. సత్యాలు మాట్లాడండి, నిగ్గు తేల్చండి. మమ్మల్ని ఏమన్నా మేము ఎప్పుడూ అన్నా, మొన్న మా నాయకుడు మన శాసనసభ్యుల వారు కూడా అన్నారు, డిబేట్కి రమ్మంటే ఏ స్థాయికి తగ్గ వాళ్ళు ఆ స్థాయికి ఉన్నారు మా దగ్గర. మేము డిబేట్కి వస్తాం, దేని మీద అయినా సరే సిద్ధం. మీరు రండి, కల్లారా చూడండి. అంతేగాని తప్పుడుగా మీరు భావించొద్దు. మీకు ఏదైనా సరే ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు చేయండి. మరి మీ టైంలో, అధికారంలో టైంలో హౌస్ అరెస్టులు, స్టేషన్ అరెస్టులు, బైండ్వర్లు చేశారు. చిన్న కార్యక్రమం చేస్తే 15 నెలల్లో మీ కార్యకర్తలు కానీ మీ నాయకుడు కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా హౌస్ అరెస్టులు కానీ స్టేషన్ అరెస్టులు కానీ ఒక్కని బైండ్వర్ చేయడం కానీ జరిగిందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ ఇస్తున్నా. ఇదంతా కూడా ఒక ప్రజాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మా చేతులు కట్టేశారు. మా చేతులు కట్టిబట్టే మేము ఇలాగ ఉన్నాం. మమ్మల్ని పెట్టిన హింస కానీ మా పైన జరిగిన దాడులకు కానీ మేము అసలు ఊరుకునే వాళ్ళం కాదు. ఆయన ఒకటే అన్నాడు, మీరు శాంతియుతంగా ఉండండి, చట్టం తాను చేసుకుంటూ పోద్ది అని చెప్పేసి అన్నారు. దాంట్లోనే మేము నడుస్తున్నాం తప్ప ఇంకా రెడీ కాదు. ఎవరైనా సరే ఇప్పటికైనా సరే దయచేసి మాట్లాడే ముందు నిజం తెలుసుకోండి. అంతేగాని ఏదో కార్యక్రమం చేస్తున్నాము దాని మీద ఏదో మాట్లాడాలని అనుకోవటం చాలా తప్పుడుగా పద్ధతి చెప్పేసి మీ సమావేశం ద్వారా తెలియజేస్తాను. జనసేన నాయకులు, సుజుకి షోరూం అధినేత, ఎన్ హోటల్స్ నిర్వాహకులు నారా శేషు పుట్టినరోజు వేడుకలు గురువారం అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో సుజుకి షోరూం సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు నారా హనుమకుమార్, చోడాబత్తుల సూర్యనారాయణ వృద్ధుల మధ్య కేక్ కట్ చేశారు. పండ్లు పంపిణీ చేసి ఒకరోజు అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. నారా శేషు భవిష్యత్తులో మరెంతో ఉన్నతంగా ఎదగాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని వృద్ధులు ఆశీర్వదించారు. ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కె రామకృష్ణ, ఇళ్ల శ్రీనివాస్, సర్వే ప్రసాద్, బండి రామకృష్ణ, శంకర్, సుధాకర్, కస్తూరి, పద్మ మరియు సుజుకి షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే జాతీయ అవార్డు గ్రహీత, ఎన్ హోటల్స్ అధినేత, సుజుకి షోరూమ్ అధినేత, మన జనసేన నాయకులు, ప్రీతం నాయకులు నారా శేషు గారు పుట్టినరోజు సందర్భంగా వారి స్టాఫ్ మరియు కుటుంబ సభ్యులు కలిసి స్థానిక ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో జరిపిన ఈ అన్నదానం, పళ్ళు పంపిణీ కార్యక్రమం బాగా జరిగింది. కలాం జాతీయ అవార్డు గ్రహీత మరియు శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నారా శేషు గారి పుట్టినరోజు సందర్భంగా నేను సుజుకి షోరూమ్ స్టాఫ్ మందరం కలిపి ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏలూరు జిల్లాలో గల ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదనేది శేషు గారి స్ఫూర్తితో ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా షోరూమ్ తరపున మరియు అలాగే శ్రీకృష్ణ గ్రూప్ తరపున ఇటువంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా మా అందరికి ఆత్మీయ మిత్రులైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రియ మిత్రులు నారా శేషు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం వారి సుజుకి షోరూమ్ స్టాఫ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు వాళ్ళ సిబ్బంది, జనసేన స్టాఫ్ అందరం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంగా. అలాగే ముందు ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, జనసేన పార్టీలో రాజకీయ రంగంలో ఆయన మహోన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటున్నాము. అలాగే బాక్సింగ్ వాళ్ళకి నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ ఇచ్చాము, నా నేతృత్వంలో ఇచ్చాము శేషు గారు. అలాగే ముందు ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. 2005-28 సంవత్సర కాలానికి ఓపెన్ కేటగిరీలో మద్యం బార్లకు గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి లాటరీ తీశారు. ఏలూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ 2005-28లో భాగంగా ప్రభుత్వం మొదటి నోటిఫికేషన్లో మిగిలిన ఓపెన్ కేటగిరీ బార్లకు లాస్ట్ టైం చేసిన సెకండ్ రౌండ్ మేడం డిస్పోజల్ కార్డు ఇచ్చాం మేడం మళ్ళీ ఏదైతే తగ్గిస్తే సీఎం గారు మన యూజ్ చేయమన్నారు మేడం. తగ్గిస్తే నాకు 6 పెండింగ్ ఉన్నాయి మేడం. 2006 జనవరి 1 ఎవరు తీసుకున్నారు. ఇది మోర్ దెన్ 3 అప్లికేషన్స్ వచ్చిందా? 4 అప్లికేషన్ ఇద్దరు మేడం వచ్చారా? వచ్చి గెజిట్ సీరియల్ నెంబర్ 1లో 4 అప్లికేషన్లు పడ్డాయి. ఒక అప్లికెంట్ పేరు కోగంటి ధరణి కుమార్ గారు, తర్వాత రెండవ అప్లికెంట్ పేరు మన్నే వెంకట శ్రీనివాసరావు గారు రండి. మూడో అప్లికెంట్ వై సూరిబాబు గారు, 4వ అప్లికెంట్ వైఎన్వి కామాక్షి గారు. ఈ నలుగురికి డ్రా తీయడం 4 పాయింట్స్ కట్టడం జరిగింది. మీ నలుగురు చూసుకోండి. నెంబర్ 4 వైఎన్వి కామాక్షి గారు. తర్వాత రిజర్వ్ 1 రిజర్వ్ 1 రిజర్వ్ 2 సెకండ్ మీరు
ఏలూరు విజిట్ సీరియల్ నెంబర్ 8 మీద 4 అప్లికేషన్లు వచ్చాయండి. అందులో ఓటు అప్లికెంట్ పేరు శంకా మోహన్ కుమార్ గారు. రెండో అప్లికెంట్ కూడా శంకా మోహన్ కుమార్ గారు. మూడో అప్లికెంట్ పేరు కొల్లి రామకృష్ణ గారు. 4వ అప్లికెంట్ పేరు కూడా కొల్లి రామకృష్ణ గారు. చూడండి 4 పాయింట్స్ పెట్టడం జరిగింది. నెంబర్ 4 కొల్లి రామకృష్ణ గారి పేరు మీద తీస్తే చాలు. రిజర్వ్ 1 తీసు 1 రిజర్వ్ 1 శంకా మోహన్ కుమార్ గారు. రిజర్వ్ 2 వచ్చి 2 అది కూడా శంకా మోహన్ కుమార్ గారి పేరు మీద ఉన్న అప్లికేషన్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3,500 రూపాయలకే 3 చీరలు. స్వర్ణముఖి పట్టు సారీస్ 4,200 రూపాయలకే 3 చీరలు. వస్త్రకళ పట్టు సారీస్ 3,700 రూపాయలకే 2 చీరలు. భైరవి పట్టు సారీస్ 4,500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్. ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే. కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి. బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్. బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్. ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్. టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్. క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల
నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్టోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్.
ఆదివారపేట షిరిడి సాయి ప్రేమ మందిర్ 2019 పునర్నిర్మాణం జరిగిందని, జరిగినప్పటి నుంచి ప్రతి గురువారం 300 మందికి అన్న సమారాధన జరిపిస్తున్నామని, ప్రతి సంవత్సరం అయ్యప్పలకి భవానీ మాలధారణ భక్తులకు 400 మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ఇసుకపల్లి తాతారావు తెలిపారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆశీస్సులతో దాతల సహకారంతో ప్రసాదాలయం నిర్మాణం జరుగుతోందని, అలాగే దాతల సహకారంతో ఆలయం ముందర 14 అడుగుల అభయాంజనేయ స్వామి వారి విగ్రహం నిర్మాణం జరుగుతుందని, భక్తుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టామని ఆలయ కమిటీ చైర్మన్ ఇసుకపల్లి తాతారావు తెలియజేశారు. భక్తులతో ఆయనకు ఉన్న అనుబంధం మరియు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని కమిటీ సభ్యులు రంగబాబు తెలిపారు. శతమానం భవతి హితాయుష్యతేంద్రలాభం సంవత్సరం దీర్ఘమాయు దీర్ఘమాయు సద్గురు సాయినాథ వృత్తి విద్యోగ వ్యాపార అనుకూలితావరహిత్యర్థం నరం ధాన్యం పుష్పలాభం సంవత్సరం దీర్ఘమాయు. भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं अच्युतं केशवं साई दामोदरं भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं वत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं సాయిరామండి. ఆదివారపేట శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరు 2019 సంవత్సరం నిలిపించి ఆ తర్వాత 2019లో పునర్నిర్మాణం చేసి ఆ రోజు నుంచి కూడా ప్రతి గురువారం 500 మందికి అన్నదానం చేస్తూ, అలాగే 3 సంవత్సరాల నుంచి అయ్యప్పలకి దీక్షాదారులందరికీ కూడా 50 రోజుల పాటు ప్రతిరోజు 400 మందికి భిక్షా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ భిక్షా కార్యక్రమానికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి చంటి గారిని అడగడంతో ఆలయం వెనకాల ఉన్నటువంటి స్థలాన్ని మాకు కేటాయించి ఆ స్థలంలో ఆ ప్రసాదాలయం నిర్మించుకోవడానికి మాకు అన్ని విధాలైన సహకరించారు. అలాగే దాతల సహకారాలతోటి ఆ ఆలయం కూడా ప్రసాదాలయం నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా ఆలయం ముందర 15 అడుగులు ఎత్తు అంటే 11 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా దాతల సహాయ సహకారాలు జరుగుతుంది. ఇవన్నీ కూడా నిర్విరామంగా జరగడానికి పర్యవేక్షించేది మా ఆలయ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి ఇసుకపల్లి తాతారావు గారి ఆధ్వర్యంలో మా బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని నిత్యం ఎల్లప్పుడూ ఆయన ఈ ఆలయానికే కృషి చేస్తూ ఉంటారు. మా సేవకులందరినీ కూడా ఒక సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటారు ఆయన. ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఆలయానికి ఎంతోమంది సేవకులు ఉన్నారు. మా మహిళా సేవకులే కానీ మగ సేవకులే కానీ మొత్తం వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఆలయం కోసం వాళ్ళు ఎంతో టైం వెచ్చించి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా
ఆలయ కమిటీ తరపున ఇసుకపల్లి తాతగారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆలయ నిర్మాణం వెనకదలో జరుగుతున్న ప్రసాద ఆలయానికి దాతలు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా సాయిబాబా స్వామి అయ్యప్ప ఎప్పుడు ఎల్లవేళలా చల్లగా కాచి కాపాడాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఏలూరులోని వైద్య కళాశాలల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, పార్లమెంటరీ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. శుక్రవారం విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు నెరుసు చిరంజీవులు, నోకపేయి సుధీర్ బాబు, కార్పొరేటర్ తుమరాడ స్రవంతి, డింపుల్ జోజీ, ఇనపనూరి జగదీష్, జిఎంఆర్, పల్లె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిరసనగా చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని విద్యార్థులు అలాగే యువత ఆధ్వర్యంలో అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుందని, పేదలు మధ్యతరగతి బిడ్డలు డాక్టర్ కావాలనేటువంటి ఆశయాన్ని, మా బిడ్డలు డాక్టర్ అవుతారనేటువంటి ఆశయాన్ని పూర్తిగా కొల్లగొడుతున్నారన్నమాట. ఈ విధానానికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నిర్మాణం జరిగి చక్కగా 2 సంవత్సరాల క్లాసులు కూడా పూర్తి చేస్తున్నటువంటి కాలేజీ దగ్గర రేపు అక్కడే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే విద్యార్థులు వీరందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిరసన కార్యక్రమం చేపడతామని ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీలు, అందులో కొన్ని పీపీపీ విధానంలో బయటికి ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ 17 కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరపున రేపు ఆందోళన చేపట్టనున్నాం. దీనికి ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి విభాగం అలాగే పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా కలిసికట్టుగా నిరసన తెలుపడానికి నిర్ణయించుకున్నాం. ఈ మెడికల్ కాలేజ్ ఏలూరులో 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు 15/9/2023న వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఒక పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే ముందు వెళ్ళేది గవర్నమెంట్ ఆసుపత్రికి, ఎందుకంటే అందుబాటు ధరలు ఉంటాయని కాబట్టి. మరి ప్రైవేట్కి ఇస్తే ఆ రేట్లు ఆకాశాన్ని అంటుతే రేపొద్దున్న అవి ప్రజలకు దూరంగా ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని వ్యతిరేకిస్తూ రేపు మరి ఏలూరు మెడికల్ కాలేజ్ ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించారో 2023లో మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరఫున ఆమోదించి ఇప్పుడు 2 years 2 బ్యాచ్లు కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఏలూరు మెడికల్ కాలేజ్ దగ్గర మేమందరం కూడా మన పార్టీ కార్యకర్తలు, అలానే విద్యార్థి విభాగం, అలానే యువజన విభాగం అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, దీన్ని రేపు పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కూడా నేను మరి రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరినీ కోరుకుంటూ, మరి అలానే రేపు అందరూ కూడా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో, అలానే పెద్దలు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా మరి ముందుకెళ్ళి రేపు ఈ ప్రోగ్రామ్ని మరి మేము విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్నేహశీలి, మృదు స్వభావి జనసేనాని స్ఫూర్తితో పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ, అలాగే ఏలూరులో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నూతన వరవడి సృష్టించిన యువకులు, జనసేన పార్టీ నాయకులు నారా శేషు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ నారా శేషు జన్మదిన వేడుకలను మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సోమవారపాడు రోడ్డులోని శారీరక మానసిక వికలాంగుల వసతి గృహంలో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారా జన్మదిన వేడుకలను అందరి సమక్షంలో నిర్వహించి పుట్టినరోజు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మారం అను, ఈదుపల్లి పవన్, కట్టా ఆది, పండు మరియు అభిమానులు పాల్గొన్నారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Our dear brother, Nara Sesha, today your birthday is such a gratefully they are doing here. All your fans and star group people, your beloved friends and all your groups have come here to this orphanage to give food. Such a nice good food they have given. So today really we are remembering you so much. Though you are very far, but in prayer you are always united with us. And we'll continue to pray for you and for your family. May God bless you always with good health. Thank you so much. Once again, we wish you have gone to Bangalore, thinking that I am also from Bangalore. I was so happy to hear, but you are not Bangalore, but you are from Andhra. Most welcome whenever you are coming. Please come to our VR center to visit. May God bless you. And also we'll pray for all your group members. With great happiness they have come and cut such a big cake. Really we are very happy. సో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిస్తున్నాము. మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉండారు, ఇక్కడ మీ సహోదరులు అందరూ చాలా హ్యాపీ. పెద్ద కేక్ ఎత్తుకొని ఉండారు, చాలా కట్ చేసి పిల్లలకి అంతా ఇచ్చినారు. చాలా చాలా వందనాలు మీకు. మళ్ళీ ఇలాగ వచ్చినారంటే దయచేసి వచ్చి మమ్మల్ని వచ్చి విజిట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి కూటమిలో భాగమైన జనసేన నాయకులు మరి ఎహనవాట్ల అధినేత నారా శేషు గారి పుట్టినరోజు సందర్భంగా వారు యాజమాన్యం ఏర్పాటు చేసిన విఆర్ సెంటర్ వేగవరం నందు మెంటల్లీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మరి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ రకంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన భోజనాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మమ్మల్ని ఈ సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆహ్వానించి మాకు కూడా ఈ సేవ చేసుకునే పుట్టినరోజు సందర్భంగా ఈ కలగటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరి ఆయన ఎన్నో పుట్టినరోజులు ఈ రియల్ సమక్షంలో ఈ మెంటల్లీ డిజబిలిటీ క్యాండిడేట్ సమక్షంలో మరి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం.
హ్యాపీ బర్త్డే శేషన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శేషన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శేషన్న. హ్యాపీ బర్త్డే. మండలాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పెదవేగి మండలం ఎంపీడీఓగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన ఏఓ కె రవికుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన ఆయనకు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి అధికారుల సూచనలు, సలహాల మేరకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు జ్ఞానప్రసాద్, సంజయరాణి, బాబ్జీ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నా యొక్క అభినందనలన్నీ. నేను ఈ రోజు నుండి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించబడ్డాను. మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి, వారి యొక్క ఆదేశానుసారము, వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటానని, మరియు ఈ మండలాన్ని నాకు సాధ్యమైనంత అభివృద్ధి పదంలో నడవటానికి నేను మన సెక్రటరీస్, మన మండలంలోని అందరూ ఉద్యోగులతోటి కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. ప్రజామోదం మేరకే భీమడోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని భీమడోలు తహసీల్దార్ రమాదేవి అన్నారు. గురువారం సాయంత్రం భీమడోలు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభల్లో తహసీల్దార్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. స్థానిక భీమడోలు రైల్వే గేట్ LC 361 ROB నిర్మాణం పూర్తి చేసి బ్రిడ్జ్ వాడుకలోకి వచ్చిన తర్వాత మాత్రమే రైల్వే గేట్ మూసివేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి దగ్గర ఉండే విధంగా ఫ్లైఓవర్ నిర్మించాలని తహసీల్దార్ ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తనూజ, AMC చైర్మన్ శేషపు గిరి, మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, నీటి సంఘ అధ్యక్షులు కె ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, టీడీపీ నాయకులు పైడిమల యుగంధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. అది ఓన్లీ ప్రస్తుతం ప్లాన్ కింద మాత్రమే ఉంది. దానికి మళ్ళీ వేరే గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అవుతుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రోడ్ ఇవ్వాలంటే గ్రామ కట్టను ఖాళీ చేయించాలి. మరి ఇచ్చేస్తారా, లేదా ఆర్ఓబికి ఇచ్చేస్తారా? ఆర్ఓబి కన్స్ట్రక్షన్ పూర్తయి అది ప్రజలందరికీ వాడుకలోకి వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ గేట్ నెంబర్ LC 361 మూసివేయటకు ఎటువంటి అభ్యంతరం లేదని తీర్మానించుకున్నాను. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? సర్వే మీరు అసలు అటువంటి డౌట్స్ ఏమీ లేవు. మీకు మా దగ్గర మ్యాప్ ఉంది, చూపిస్తారులే. కానీ అంత అంటే ఒకళ్ళు వచ్చి గ్రామ సభ పెట్టిన తర్వాత మీరు అంత అబ్జెక్షన్ దీని మీద నుంచి వస్తుంది రాసుకున్న దాంట్లో అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి చెప్పి రాస్తుంది. ఆర్ఓబి అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి శాంక్షన్ అయింది కావున అని చెప్పి రాస్తుంది. మాక్సిమం ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్రై చేస్తానండి నేనైతే. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి హైవే ఏదైతే ఫ్లైఓవర్ నుంచి మనకి డైరెక్ట్ గా రైల్వే గేట్ పై నుంచి తీసుకొచ్చి ఊళ్ళోకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అనుకున్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దాన్ని చాలా మంది అక్కడ విలేజ్ లో అబ్జెక్ట్ చేయడం జరిగింది. మా ప్రపోజల్ని ఫస్ట్ పక్కకు తీసాం. సో నా అందరికీ చేయడం మనకి ఇక్కడ పాజిటివ్ లేదు, అక్కడ జామకుంటున్నదంతా ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇనిషియేటివ్ డిజైనర్ కూడా మనకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాలని మీరు పిల్లల నుంచి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాలి అని అన్నారు కూడా మనం గ్రామ సంఖ్య మొత్తం వెకేట్ చేయించాల్సి ఉంటుంది. సో ఆ ఉద్దేశంగా మనం ఈ రైల్వే గేట్ జంక్షన్ నుంచి కాకుండా పక్కన వేరే ఆల్టర్నేట్ ప్రపోజల్ ఉంటే చెక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో రైల్వే ఆఫీషియల్స్ మనకి 3 ప్రపోజల్స్ తీసుకొచ్చారు. అటు నెల్లూరు వాళ్ళకి, అదేవిధంగా భీమడోలు వాళ్ళకి ఎవరైతే హైవే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఏదైతే యూటర్న్ తీసుకుంటామో నెల్లూరు పాయింట్ నుంచి మనం డౌన్లోకి దిగేటప్పుడు యూటర్న్ దగ్గరలో బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది మనకి. అది మన సంత మార్కెట్
సెంటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అలా డ్రాప్ అయ్యే విధంగా మనకి అందరికీ కన్వీనియంట్ గా ఉండేలాగా ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయ్యిందండి. అది మనకి స్టార్ట్ చేసిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అంటే దగ్గర 2 years 3 years పట్టొచ్చు. అది కంప్లీట్ అయిన తర్వాత భీమడోలు గేట్ కంప్లీట్ గా మూసివేయడానికి రెజల్యూషన్ పాస్ చేసిన నిమిత్తం ఇప్పుడు గ్రామ సభ పెట్టడం జరిగింది. సో దీనికి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైజ్ చేయొచ్చు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.